హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో నల్ల కారపొడి చేశాను. ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లోకి కానీ 2 చుక్కలు నెయ్యి వేసుకుంటే కమ్మగా తినేసేయచ్చండి. ఇంకా వేరే టిఫిన్స్కి అయితే చట్నీ కానీ, రైస్లోకి అయితే కర్రీ కానీ అవసరం లేదు. అందరూ చేస్తారు, కానీ ఒకసారి నా పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. నా కొలతలతో, నా టిప్స్తో చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి నల్ల కారం పొడి చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. 1 కప్పు పొట్టు మినపప్పుని వేపుకుందాం. ఇప్పుడు ఈ మినపప్పుని స్టవ్ను సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం. ఈ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే పప్పు మాడిపోకుండా మనకు దోరగా వేగుతుంది. మన కారపొడి కూడా మంచి అరోమా వస్తుంది. మినపప్పు చక్కగా వేగిందండి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మూకుల్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 అరకప్పు ధనియాలు వేపుకుందాం. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు మినపప్పుకి అరకప్పు ధనియాలు. వీటిని కూడా బాగా దోరగా వేపుకుందాం. ఇప్పుడు ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయినాయండి. వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మూకుడులో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, 1/4 కప్పు పచ్చిపప్పును కూడా వేపుకుందాం. కారపొడి రుచి అంతా ఈ పప్పు దినుసులు వేపుకోవటంలోనే ఉందండి. ఈ పప్పు దినుసుల్ని ఎంత పర్ఫెక్ట్గా వేపుకుంటే మన కారపొడి అంత టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదంటే 4 రోజులకు స్మెల్ వచ్చేస్తుంది, తినడానికి పనికిరాదు. పచ్చిపప్పు కూడా దోరగా వేగిందండి. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్రను కూడా దోరగా వేపుకుందాం. మనకు జీలకర్ర వేగింది అంటే మంచి అరోమా వస్తుందండి, అదే గుర్తు. చూశారు కదా, జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 20 ఎండుమిర్చిని వేసుకుందాం. ఎండుమిర్చికి ఆయిల్ అవసరం లేదండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 రెబ్బలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూశారు కదండి, మన మిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకులో కూడా చెమ్మంతా ఆరిపోయింది. ఇలాగా కరివేపాకుని, మిరపకాయలని ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నిటినీ ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందాం. దినుసులన్నీ చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకుందాం. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా ఇలా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న ఈ కారపొడిని ఇందులో వేసేసుకుందాం. ఈ కారపొడి నెయ్యిలో వేయంగానే అసలు ఏం కమ్మటి వాసన వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, కారపొడి అయితే అసలు అద్భుతంగా అండి, కమ్మటి వాసన వస్తుంది. ముఖ్యంగా ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడిద్దండి.
టైం లేనప్పుడు అరే చట్నీ చేసుకోవాలనుకోకుండా 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ కమ్మగా తినేయచ్చు. రైస్లో కూడా తినేయచ్చు అండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే అబ్బా అసలు ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంటుంది. బా మన నల్లకారం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూశారు కదా, ఇప్పుడే ఆ ఫ్లేవరు ఇప్పుడే ఇడ్లీనో దోశనో వేసుకొని తినేయాలన్నంత టెంప్టింగ్గా ఉందండి. దీన్ని ఇలాగ వేపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.